హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము ఆంధ్రపిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అన్నమాట. ప్రసాదాలు చేయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీరే చూడండి. యాక్చువల్గా నైవేద్యంకి అన్ని మా మమ్మీనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. బట్ అమ్మకి కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల చేయలేకపోయింది. సో ఇక చేసేదేం లేక మనమే ట్రై చేద్దామని స్టార్ట్ చేసేసాను. హాల్లో నుండి మమ్మీ గైడ్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ చేస్తున్నాము. కుకింగ్ లో అంత పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు కానీ బట్ ఓకే అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. నాకు ఎలాంటివి చేయటం ఇష్టం అంటే ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయడం అంటే ఇష్టం. మోస్ట్లీ స్వీట్ లోనే ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మనకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఇలా రొటీన్ ఐటమ్స్ జోలికి పెద్దగా పోను, అందుకే పెద్దగా గ్రిప్ లేదనమాట ఇందులో. అండ్ ప్రెసెంట్ అయితే పులిహోర చేయడం కోసం రైస్ పెట్టేశాను కుక్కర్లో. అండ్ తర్వాత చింతపండు కూడా జ్యూస్ తీసేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు ఫెస్టివల్స్ కి అమ్మ కుక్ చేస్తూ ఉంటే నేను పూజకి సంబంధించిన డెకార్ చేస్తూ ఉంటాను. బట్ ఆ రోజు అలా కుదరలేదు. ఇవి చేయడానికి నేను ఎంత టైం తీసుకున్నానంటే అసలు లాస్ట్ కి మమ్మీనే వచ్చేసింది చేయటానికి. ఇలా స్లోగా చేస్తూ ఉంటే దేవుడికి నైవేద్యం ఇక నువ్వు ఈ రోజు పెట్టినట్టే, 2 రోజులు పడుతుంది నువ్వు చేసేసరికి అని చెప్పేసి లాస్ట్ కి అమ్మాయి వచ్చి హెల్ప్ చేసేసింది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది పాల తాలికలు చేయడానికి నేను ఎంతమంది హెల్ప్ తీసుకున్నానో, ఎంత టైం పట్టిందో మీకే తెలుస్తుంది. నైవేద్యాలు చేయటం అయిన తర్వాత పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి. సో టైం సరిపోదనే యాక్చువల్గా అయితే ఎప్పుడు పండగ ముందు రోజు నైటే తెచ్చుకునే వాళ్ళం. బట్ ఈసారి కుదరలేదు. చూడండి అసలైన టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. పాల తాలికలకి రెడీ చేస్తున్నాను. పులిహోర అవి చేసేసాం కానీ వీడియో షూట్ చేయలేదు, అప్పటికే టైం అయిపోయిందని. యాక్చువల్గా వీడియోస్ తీయడానికి అయితే తీస్తున్నాను కానీ అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఈ వీడియో పోస్ట్ చేయడం కూడా ఎన్ని డేస్ పట్టింది. టైం అస్సలు కుదరట్లేదు నాకు. ఫస్ట్ కొద్దిగా సగ్గుబియ్యం తీసుకున్నాను కుక్కర్లో. మీకు కావలసిన క్వాంటిటీని తీసుకొని వాటర్లో ఉడకపెట్టుకోవాలంట. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందంటండి. సో నేను కుక్కర్లో పెట్టేశాను. అందులో వాటర్ అండ్ అలానే కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గీ ఎందుకు వేస్తున్నామంటే పైకి వాటర్ వచ్చేసి విజిల్స్ వచ్చేటప్పుడు బయటకి పొంగిపోతూ ఉంటాయి కదా, సో అలా పొంగకుండా ఉండటానికి అనమాట. అండ్ సగ్గుబియ్యంకి ఆ నెయ్యి అనేది బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ సరిపడా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ గీ వేసాం కాబట్టి వాటర్ రిమూవ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. సో అది అయ్యేలోపు నేను బెల్లం తురుముకుంటున్నాను. నేను ఒక స్క్వేర్ బెల్లం తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి. కొద్దిగా వాటర్లో కొంచెం బెల్లంని వేసి కరిగించుకోవాలి. జస్ట్ వాటర్లో కరిగితే సరిపోతుందంట. ఇది తాలికలు చేయటం కోసం అండి. ఈ బెల్లం వాటర్ కొంచెం లైట్ హీట్ గా ఉన్నప్పుడే బియ్యం పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కొద్దిగా బెల్లం వాటర్ ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. దీన్ని మరీ లూజ్ గా కాకుండా బాల్స్ చేయడానికి వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక చిన్న బాల్స్ లా చేసుకొని చేత్తో ప్రెస్ చేస్తూ తాలికల్ని చేసుకోవాలి. వీటిని మనం చక్రాలు చేసుకునే వాటితో, అంటే మురుకులు మేకర్ మిషన్ తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా చేత్తో చేస్తే అవి మంచిగా వస్తాయంట. లావుగానే చేసుకోవాలి, సన్నగా చేసుకుంటే మరిగేటప్పుడు మిల్క్ లో కరిగిపోతాయి. నాకు ఇలా చేత్తో చేయడం చాలా కష్టం అనిపించింది, చాలా లేట్ గా అవుతున్నాయి. జస్ట్ చేత్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది, అలా కన్నా ఇలా ఫాస్ట్ గా అయిపోయినట్లు అనిపించింది నాకైతే.
మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తున్నాయి కూడా షేప్ అది. ఇంత పొడవుగా చేయటానికి రీజన్ ఏంటంటే ఎలానో మనం మిల్క్‌లో వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్నవి చేస్తూ కూర్చుంటే నిజంగానే 2 డేస్ పట్టేస్తుంది నాకు ఇవన్నీ అయ్యేసరికి. చూడండి చిన్న చిన్న పాముల్లాగా భలే వచ్చాయి కదా! పర్లేదు ఫస్ట్ టైమ్ చేసినా కూడా బానే చేశాను అనిపించింది నాకు. సో ఫైనల్లీ తాలికలు ప్రిపేర్ చేయడం అయిందండి. తర్వాత ఇదే పిండితో ఉండ్రాళ్ళు కూడా చేసేసుకుంటున్నాను. మెయిన్ వినాయకుడికి ఉండ్రాళ్ళే కదా మనం చేసి పెట్టేది. అండ్ వినాయకుడి చేతిలో లడ్డూ పెడతాం కదా, అది నేను తీసుకోవటం మర్చిపోయాను. సో దీంతోనే పెద్ద లడ్డూలాగా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఇక చలిమిడికి కూడా ఇదే తీసి పెట్టేశాను పక్కన. సో ఫైనల్లీ అయిపోయింది తాలికలు ఉండ్రాళ్ళు చేయటం. చాలా బాగా వచ్చాయి కదండి. చూడండి చెప్పాను కదా నేను లేట్‌గా చేస్తున్నానని చెప్పి, పూజకి టైం అయిపోతుంది అని మా మమ్మీ వచ్చేసింది చేయటానికి. బట్ స్టిల్ నేనే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ఇది. మా మమ్మీ పులిహోర రెడీ చేస్తుంది. సో నేను పాల తాలికలకి ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ మిల్క్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నైవేద్యం కోసం కాబట్టి పొంగల్ లాంటివి చేసేటప్పుడు పసుపు, కుంకుమ లాంటివి పెడుతూ ఉంటాం కదా గిన్నెకి, నేను కూడా పెట్టేశాను. ఇక మిల్క్ బాయిల్ అయిన తర్వాత తాలికల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలంట. ఫ్లేమ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి, లేకపోతే గట్టిగా ఒకటే చోట ఫామ్ అయిపోయి పాడైపోతాయంట. సో ముందు కొన్ని వేసుకొని ఒకసారి తిప్పి తర్వాత కొన్ని వేసుకుంటూ ఉండాలి. మా బ్రదర్ కూడా వచ్చేసి పక్కన నించొని కామెంట్స్ చేస్తున్నాడు చూడండి, ఈ రోజుకి అవుతుందా అని. అట్లుంటది మనతోని ముచ్చట. ఇవి ఉడికేలోపు ఇందాక మనం బెల్లంని తురుముకుని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లంలో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి వాటిని జస్ట్ అలా బెల్లం కరగనివ్వాలి అంతే. తాలికల్ని మనం 10 మినిట్స్ అయినా ఉడకనివ్వాలండి, లేకపోతే పిండి పిండిగా ఉంటాయి. తాలికలు ఉడికిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యంని వీటిల్లో వేసేసుకోవాలి. ఇక ఇక్కడ నుండి మమ్మీనే చేసేస్తున్నారు. చెప్పా కదా మనం చేస్తే ఈ రోజుకి అవ్వదని, సో వచ్చేసింది చేయడానికి.
5 మినిట్స్ తర్వాత కరిగించుకున్న బెల్లం పాకాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇలా ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా. తర్వాత గీలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించి పాల తాకిల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్లీ వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయిందండి. నేను వినాయక చవితి ఎలా చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.